ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం అనేది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, వీళ్ళకి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అని ఒక వివాదం లేపడం జరిగింది. దాని కాస్త రాజకీయ అంశంగా ఎన్నికలకి వాడుకొని లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వైసీపీ జరిగినటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,000 రూపాయలు కట్టించుకుంటున్నారు, 300 రూపాయలకి రసీదు ఇస్తున్నారు అని మాట్లాడడం. ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క వివాదం ఎన్నికల అంశంగా అప్పుడు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. అదేవిధంగా ఇరు పార్టీలు కూడా దాని రాజకీయ అంశాన్ని వాడుకోవడం అనేది ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఈ తీరుని చాలా స్పష్టంగా ఖండిస్తుంది. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ప్రసాదాల విషయంలో జంతువుల యొక్క యానిమల్ ఫ్యాట్, ఏదైతే జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలని వాడి ప్రసాద లడ్డూని తయారు చేస్తున్నారు, గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడు. దాని మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, తిరుమల తిరుపతి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అవి కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేదా హై జ్యుడిషియరీ కమిటీ ఏదైతే గతంలో వార్దా కమిటీ వేశారు 6 కమిటీ ఆవరణల విషయంలో, ఆ విధంగా ఒక జ్యుడిషియరీ కమిటీ వేయాలి, లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఈ విషయంలో నిగ్గు తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నైకి సంబంధించినటువంటి వ్యాపారి చంద్రశేఖర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగారు. ఆయన మీద అప్పట్లో సాక్షి పేపర్లో కథనాలుగా వండి వార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆయన్ని టీటీడీ బోర్డులో పెట్టుకోవడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండు పార్టీలు కూడా దొందే, వీళ్ళెవరు కూడా చిత్తశుద్ధితో తిరుమల పవిత్రతను కాపాడాలనేటువంటి ఉద్దేశం లేదనేటటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచింది. టీటీడీ పాలక మండలి ఏర్పాటు అనేది జాప్యం జరుగుతుంది. 15 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ధార్మిక మండలి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదంటే ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు బీజేపీని డిమాండ్ చేస్తుంది, ఏదైతే హిందూ మతాన్ని మేము కాపాడుతాం, హిందూ మతతత్వ పార్టీ, మా విధానమే హిందూ అనేటటువంటి బీజేపీ పార్టీ నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటల మీద వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని షర్మిల రెడ్డి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎటువంటి రాజీలకు పోకుండా, ఎందుకంటే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారానికి సంబంధించి ఒక టీటీడీ బోర్డు మీటింగ్ లాస్ట్ డిసెంబర్లో జరిగింది. అందులో ఐటెం నంబర్ 359 ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌ ఘీ విత్ ఎగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ through tankers or tins from national wide dairies within 15 kilometers range proposal, revision tender conditions and specifications, recommendations